హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్కెప్టు తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ అప్పల్ల. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పాడ్కాస్ట్ని ఎప్పటిలాగే ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాలో మీరు డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చు. నేను యూజువల్గా 1-2 అవర్స్లో రెస్పాండ్ అవుతాను. సీజన్ 4కి స్వాగతం. సీజన్ 4లో మొదటి ఎపిసోడ్ నేమ్ దొంగాట. మీకు కనుక హారర్ స్టోరీస్ అంటే భయం అయితే ఈ స్టోరీ వినకండి. నైట్ టైం అయితే అసలు వినకండి. ఇందులో సౌండ్స్ కొన్ని డిస్టర్బింగ్గా ఉండవచ్చు. ఆల్రెడీ వార్న్ చేశాను, నా డ్యూటీ అయిపోయింది. కంటిన్యూ అవుతున్నారంటే మీరు చాలా బ్రేవ్ అనమాట. డోంట్ వరీ, అంత భయపెట్టలేనేమో మిమ్మల్ని. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? రాజు ఒక దొంగ అంటే డబ్బు కోసమో నగల కోసమో దొంగతనం చేసే దొంగ కాదు. పక్కా డిసిప్లైన్డ్గా థ్రిల్ కోసం, అందులో ఉండే కిక్ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. పాష్ ఏరియాలో పెద్ద హౌసెస్లో ఎవరైనా ఊర్లో లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ నైట్ నిద్రపోవడం లాంటివి, కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు కుక్ చేసుకున్న ఫుడ్ని దొంగచాటుగా తినడం లాంటివి అనమాట. మార్నింగ్ టైంలో ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ వీక్లీ 1 or 2 ఇలా నైట్ టైం దొంగాటలు ఆడుతూ ఉంటాడు. ఇప్పటిదాకా 49 హౌసెస్లో అలాంటి చిలిపి పనులు చేశాడు. హాఫ్ సెంచరీ గ్రాండ్గా కొట్టాలని ప్లాన్ వేస్తున్నాడు. ఈ మధ్యనే రాజమండ్రి నుండి విజయవాడ మూవ్ అయ్యాడు. విజయవాడ బృందావన్ కాలనీలో ఒక 4 bedroom ఇండిపెండెంట్ హౌస్ మీద కన్నువేశాడు. ఆ హౌస్ ఓనర్ నేమ్ రామారావు, అతని వైఫ్ పూర్ణ. వాళ్ళకి 2 అమ్మాయిలు. వాళ్ళ పేర్లు రాణి అండ్ ఝాన్సీ. ఈ డీటెయిల్స్ అన్నీ బాగానే సేకరించాడు. వారెవరూ ఇంట్లో నుండి బయటికి రావడం గమనించలేదు. నైట్ టైం కూడా ఎంట్రన్స్లో లైట్ తప్పితే హౌస్ అంతా కూడా డార్క్గా ఉంది. చుట్టుపక్కల బాగోటా చేస్తే వాళ్ళంతా ఊళ్ళో లేరేమో, గత వారం 10 రోజుల నుండి ఎవరిని ఈ ఏరియాలో చూడలేదని చెప్పుకుంటున్నారు. అదే ఏరియాలో కార్పొరేటర్ కూడా మిస్సింగ్ అని పోలీసులు చెక్ పోస్ట్ కూడా పెట్టారు. కానీ ఎవరికి అనుమానం రాకుండానే రాజు తన 50th హౌస్ ఫిక్స్ చేసుకున్నాడు. పాష్గా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి నైట్ అక్కడే స్పెండ్ చేసి థ్రిల్ని ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. తనతో పాటు ఒక బ్లాంకెట్ కూడా తీసుకుని వెళ్ళాడు. నైట్ అరౌండ్ 1 AM అయ్యింది. రాజు నెమ్మదిగా గోడ దూకాడు. పైప్ని పట్టుకుని బాల్కనీలోకి ఎంటర్ అయ్యాడు. రాజు టైం బాగుంది. ఆ 4th bedroom డోర్ లాక్ ఈజీగా ఓపెన్ అయింది. నెమ్మదిగా లోనికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన వెంటనే డోర్ లాక్ అయింది. ఆ రూమ్లో బెడ్ లేదు, కేవలం ఒక్క చైర్ మాత్రమే ఉంది. ఇంకా ఆ రూమ్లో టైం స్పెండ్ చేయడం వేస్ట్ అని అనుకుని వెళ్తుండగా సడన్గా చైర్ మూవ్ అవుతుంది. రాజు తిరిగి చూసేసరికి చైర్ మూవ్ అవ్వడం ఆగిపోయింది. ఈ చైర్ మూవ్ కాకపోతే ఆ సౌండ్ ఏంటని అనుకున్నాడు. ఏదైతే నాకేంటి అని అనుకుని కిచెన్ వైపు వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. పైనున్న అన్ని బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో తాపీగా కిచెన్ వైపు మెట్లు దిగి వెళ్తున్నాడు. ఏమైనా స్టార్టర్స్ ఆర్ స్నాక్స్ లాంటివి ఉంటాయేమో అని వెతుకుతున్నాడు. అప్పుడు ఎవరో మెయిన్ డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చింది. రాజు కిచెన్ షార్ట్గా ఉండి డోర్ వైపు చూస్తున్నాడు. రాజుని ఆశ్చర్యానికి గురిచేస్తూ పైనుండి ఒక 12 years old అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. రాజు షాక్ అయ్యాడు. ఎవరూ లేరనుకున్నాను, ఇంట్లో జనాలు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల డోర్ ఓపెన్ చేస్తే ఆ ఏరియా కార్పొరేటర్ వచ్చాడు. ఇదేంటి, ఇతను కనిపించడం లేదు కదా, పోలీసులు ఇతను వెతుకుతున్నారు కదా అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు రాజు. కార్పొరేటర్ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అతను తెచ్చిన స్వీట్స్ పిల్లకిచ్చి కిచెన్లో పెట్టమన్నాడు. ఇంకా ఇంట్లో లైట్స్ ఆన్ చేయలేదు. ఇంతలో ఆ పిల్ల పైకి వెళ్ళి వాళ్ళ నాన్నని పంపింది. రామారావు అండ్ కార్పొరేటర్ ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నారు ల్యాండ్ గురించి. ఇంతలో రాజు పక్కనే ఎవరో నించున్నట్టు అనిపించింది. వెనక్కి తిరగాల వద్దా అని భయంతో చెమటలు పడుతున్నాయి. టపీమని వెనక్కి తిరిగేసరికి అక్కడ పైకి వెళ్ళిన అమ్మాయి వచ్చి రాజు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతోంది. కానీ ఈమె బ్లైండ్ అని రాజు గ్రహించాడు. ఆ అమ్మాయి అప్పుడు నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని అని చెప్తూ
రాజు వైపు చెయ్యి జాపుతూ మీదకి వస్తుంటే ఆ పక్కనే ఉన్న పిల్లిని పట్టుకుని వెళ్ళింది ఆ పిల్ల. రాజు టెన్షన్ తట్టుకోలేక ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అవుతున్నాడు. ఇంతలో కార్పొరేటర్ రామారావు ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈ దొంగాట తర్వాత ఇంకేది చేయకూడదని అనుకున్నాడు. కానీ అతని డిసిప్లిన్, అతని కమిట్మెంట్ అడ్డొచ్చాయి. అక్కడ కిచెన్లో తినడానికి ఏమీ దొరకలేదు. సరే ఇంకా పడుకుందామని ఆ చీకట్లోనే 3rd బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడైతే ఎవరూ ఉండరని భావించాడు. నెమ్మదిగా బెడ్ కిందకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు ఆ గెజ్జల సౌండ్ అతని వైపే నడుస్తూ వస్తున్నట్టు చూశాడు. రాజు తెచ్చుకున్న బ్లాంకెట్ కప్పుకుని భయంతో బ్లాంకెట్ లోపలే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఈ లోపల బ్లైండ్ అయిన రాణి బెడ్ కింద ఆమె పిల్లిని పెట్టి ఆమె బెడ్ ఎక్కింది. బెడ్ మీద రాణి ఉన్న అతన్ని ఎవరో చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. రాజు ఐస్ ఓపెన్ చేస్తే క్యాట్ ఐస్ అతని పక్కనే ఉన్నాయి. భయపడ్డాడు. ఝాన్సీ రాణిలు బెడ్ మీద కూర్చుని పాటలు పాడుకుంటున్నారు. అతని చెవిలో ఎవరో ఊపిరి పీలుస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. అతని పాదాలు బ్లాంకెట్ బయట ఉంటే ఎవరో అరికాళ్ళని వేలుతో పామినట్టు అనిపిస్తోంది. వెంటనే బయట ఉన్న పాదాన్ని కూడా బ్లాంకెట్లోకి లాక్కున్నాడు. పూర్ణ పిల్లల కోసం కార్పొరేటర్ తెచ్చిన స్వీట్స్ పట్టుకుని అదే బెడ్రూమ్లోకి వచ్చింది. పూర్ణ కూడా అదే రూమ్లో ఉందని రాజు అప్పుడే గ్రహించాడు. సడన్గా అందరూ సైలెంట్ అయ్యారు. రాజు ఏమైందో అని నోట్లో బ్లాంకెట్ పెట్టుకుని కళ్ళు తెరిచి చూస్తే ముగ్గురు కూడా బెడ్ కిందనే తననే చూస్తున్నట్టు అనిపించింది. భయంతో గుండె ఆగిపోతుందని తన ప్లాన్ని వెంటనే క్యాన్సిల్ చేసి బయటికి పోవాలని అనుకున్నాడు. ఇంతలో ఏదో ఫోన్ వచ్చేసరికి ముగ్గురు వేరే రూమ్లోకి వెళ్ళారు. రాజు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రాత్రి అదే భయంలో ఎప్పుడు పడుకున్నాడో తెలియలేదు. పడుకుని పోయాడు. మార్నింగ్ అరౌండ్ 5 AM సడన్గా నిద్రలేచి పైకి లేద్దాం అనుకునేసరికి బుర్ర బెడ్కి తగిలి బొడుపు కట్టింది. ఏదో తెలియని స్మెల్ ఇల్లంతా వ్యాపించింది. ఆ స్మెల్కి వాంతి అయ్యేంత పని జరిగింది. ఎలా అయినా బయటికి పోవాలని అతను బ్లాంకెట్ తీసుకుని బెడ్ కింద నుండి పైకి వచ్చి చూసేసరికి బెడ్ మీద 3 కుళ్ళిపోయిన బాడీస్ ఉన్నాయి. షాక్ అయ్యాడు. నైట్ చూసిన ముగ్గురు మార్నింగ్ చచ్చిపోవడం వేరు, కానీ బాడీస్ ఇలా కుళ్ళిపోవడం ఏంటని పరిగెత్తుకుంటూ అదే ఏరియాలో కార్పొరేటర్ కోసం గాలింపు చేస్తున్న పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వారు రాజుని కూర్చోబెట్టి డీటెయిల్స్ అడిగారు. ఎన్ని అడిగినా రాజు మాట్లాడడం లేదు. ఎందుకంటే రాజు పుట్టుమొగవాడు. సైకిల్ చేసి పెన్ను పేపర్ అడిగాడు. జరిగిందంతా అందులో రాశాడు. ఇంతలో ఎస్ఐ రహీం కూడా వచ్చాడు. రాజు రాసింది రహీం చదివాడు. నా పేరు రాజు. నేను మగవాణ్ణి. దగ్గరలో ఉన్న బస్తీలో బట్టల దుకాణంలో పనిచేస్తున్నాను. నైట్ సినిమా చూసి ఇటుపక్క వెళ్తుండగా ఆ ఇంట్లో నుండి ఏవో అరుపులు వినిపించాయి. ఏమైందో అని లోపలికి వెళ్ళాను. అప్పుడు డోర్స్ లాక్ అయ్యాయి. 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఏవో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో ఆ పోస్టర్స్ మీద ఉన్న వ్యక్తి ఈ ఏరియా కార్పొరేటర్, ఆ ఇంటి ఓనర్ ఇద్దరు ఏవో ఆర్గ్యూ చేసుకుంటున్నారు ల్యాండ్ గురించి. నేను నాకెందుకు వచ్చిందిలే అని వెళ్తుంటే చీకట్లో ఇంట్లో గోడకు గుద్దుకుని పడిపోయాను. మార్నింగ్ లేచేసరికి 3 కుళ్ళిపోయిన బాడీస్ బెడ్ మీద ఉన్నాయి అని రాశాడు. అతని నెత్తి మీద ఉన్న బొడుపు కూడా చూపించాడు. ఎస్ఐ రహీం వెంటనే టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఫోరెన్సిక్ వాళ్ళ ప్రకారం ఆ బాడీస్ అన్నీ కూడా అట్లీస్ట్ 45 days ఓల్డ్ అని, వాళ్ళ హౌస్ అంతా లాక్ చేసి ఉంది, బిల్ ఎవరూ పే చేయలేదు అని, పవర్ కూడా 1 month బ్యాక్ కట్ చేశారు, నో రిలేటివ్స్, నో వర్కర్స్, నో మిల్క్, ఇదంతా ఏదో ప్లాన్డ్గా చేసినట్టు ఎస్ఐ రహీం భావించాడు. ఈ లెక్కన
ఈ బాడీస్కి కార్పొరేటర్కి ఏదో లింక్ ఉండే ఉంటుందని ఎస్ఐ అనుమానించాడు. ఇదంతా ఏదో పారానార్మల్ యాక్టివిటీ లాగా అనుకున్నాడు. ఆ హౌస్ని మొత్తం సెర్చ్ చేయిస్తున్నాడు. అలానే ఆ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశాడు. రాజుని అతని వర్క్ లొకేషన్, హౌస్ అడ్రస్, ఫోన్ నెంబర్, రిలేటివ్ అడ్రస్లు, ఐడి ప్రూఫ్ అన్నీ అడిగి తీసుకోమన్నాడు కానిస్టేబుల్ని. అలానే రాజుని సిటీని వదలకూడదని వార్న్ చేశాడు. కానిస్టేబుల్తో అతని హౌస్ దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు రహీం. కానిస్టేబుల్కి థ్యాంక్స్ చెప్పి రాజు ఇంటి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అతని సామాన్ అంతా చిందరవందరగా పడుంది. ఏంటిదంతా అని కుడివైపు కుర్చీలో చూస్తే అక్కడ ఆ ఇంట్లో చూసిన పిల్లి రాజు ఇంట్లో ఉండడం చూసి షాక్ అయ్యాడు. అప్పుడు వెంటనే సో అదండి మన సీజన్ 4 ఎపిసోడ్ 1. త్వరలో ఎపిసోడ్ 2తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.